ఈరోజు మెడికవర్ హాస్పిటల్ తరఫున 2K రన్ సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డేని సెలబ్రేట్ చేస్తున్నాం. 2K రన్ రుక్మిణి చాంబర్స్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు వాకింగ్ చేస్తున్నాం. ఈ వాకింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హార్ట్ హెల్త్, మన ఫిజికల్ హెల్త్ ఎట్లనో హార్ట్ హెల్త్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సార్ చెప్పినట్టు హార్ట్ హెల్త్కి ముఖ్యంగా మన ఫిజికల్ ఎక్సర్సైజ్, మన ఫుడ్, ఈ రెండింటిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫిజికల్ హెల్త్ ఎట్లా వస్తుంది, మెంటల్ హెల్త్ బాగుంటేనే వస్తుంది. మెంటల్ హెల్త్ మనకి మన మనసు మంచి ఏం చెప్తుందో అదే ఫాలో అవ్వాలి. మనం చేసే పనిలో ఆనందాన్ని వెతుక్కోవాలి. ఆనందం లేకపోతే పని మానేసి వేరే పని చేసుకోవడం బెటర్. సో పని ఏడ్చుకుంటూ దురాశ అవన్నిటితోటి చేయొద్దని సార్ మంచి సందేశాన్ని ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే ఎన్ని ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ ఉంటాయి. హార్ట్ డిసీజెస్ సానంద్ సార్ చెప్పినట్టు 80% మనం ప్రివెంట్ చేయొచ్చు. ఆ ప్రివెంటివ్కి మనం రెగ్యులర్గా 30 years లోపు ప్రతి మనిషి బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉంది, ఫిజికల్ కెపాసిటీ, ఫిజికల్ ఎక్సర్సైజ్, కొంచెం దూరం నడిస్తే దమ్ వస్తుంటే ఇమీడియట్గా కార్డియాలజిస్ట్ను ఫిజిషియన్ను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనం ఫిజికల్ హెల్త్, హార్ట్ హెల్త్ని కాపాడుకోవచ్చు. హార్ట్ హెల్త్కి ముఖ్యంగా స్ట్రెస్కి దూరంగా ఉండడం, మంచి సౌండ్ స్లీప్, 8 hours సాలిడ్ స్లీప్, ప్లస్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఊకే కూర్చొని పని చేయకుండా మనం బతకడానికి ఎట్లయితే మనము వృత్తిని ఎంచుకుంటామో మన ఆరోగ్యాన్ని కూడా వృత్తిలాగా, ఒక ఎక్సర్సైజ్ని ఒక వృత్తిలాగా భావిస్తే మన ఆరోగ్యం బాగుంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ హార్ట్ డే 30th సెప్టెంబర్. ప్రతి సంవత్సరము గుండె జబ్బుల అవేర్నెస్ గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇది ఒక డే ఫిక్స్ చేసింది. సో ప్రజలందరికీ అంటే గుండె జబ్బుల నుంచి మరణాలు చాలా ఎక్కువైతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి చాలా వరకు గుండె జబ్బులన్నీ ప్రివెంట్ చేయవచ్చు మనం. అంటే రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాటి బారిన పడకుండా ఉంటాము. ఈ అవేర్నెస్ని, ఈ ప్రివెంటివ్ అవేర్నెస్ని ప్రజలందరికీ తెలియజేయడానికి ప్రతి సంవత్సరము ఒక నినాదంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి హెల్త్ కేర్ వర్కర్స్ అంటే డాక్టర్స్ అందరూ ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ డే చెప్పారు. ఈ సంవత్సరం ఈ వరల్డ్ హార్ట్ డే థీమ్ ఏంటంటే డోంట్ మిస్ ఎ బీట్. అంటే హార్ట్ బీట్ ఎప్పుడు రెగ్యులర్ రిథమ్ కొట్టుకుంటూ ఉంటుంది కదా, అది మిస్ కాకూడదు అని. సో అది మిస్ కాకుండా ఉండాలంటే కొన్ని కామన్ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా, అంటే ఆహారపరంగా, వ్యాయామ పరంగా కొన్ని నియమాలు పాటించడం వల్ల వీటిని ప్రివెంట్ చేయవచ్చు. సో ఈరోజు ఇది అవేర్నెస్ చేయడానికి ఇక్కడ కార్యక్రమం చేపట్టాం. ఇందులో భాగంగా మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసి ఇది ప్రజలకు తెలియజేయడానికి ఈ ప్రోగ్రాం పెట్టామన్నమాట. ఈరోజు మన ముఖ్య అతిథి శ్రీ బసవేశ్వర రెడ్డి గారు మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ అందరి డాక్టర్స్కి, స్టాఫ్కి, నర్సెస్కి అండ్ నిజామాబాద్ ప్రజలకి, పత్రికా సోదరులందరికీ ఈ శుభోదయం తెలియజేస్తూ ఉన్నాను. మనకు మనిషికి, ఒక దేశానికి మనిషి ఎంత ముఖ్యమో మన దేహానికి గుండె అంత ముఖ్యం. ఈ మధ్యన మనకు చాలా పూర్వకాలంలో ఇప్పుడు మనిషి యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, అంటే ఏజ్ ఆఫ్ లివింగ్, అంటే మనిషి స్టాండర్డ్ ఎంతమంది 50 సంవత్సరాలు 20 సంవత్సరాలు బతుకుతూ ఉండే. ఇప్పుడు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బతికేస్తున్నాడు. కానీ అన్ని రోగాలతో చాలా, ఇంతవరకు 50 సంవత్సరాలు బతికినా కానీ చాలా హెల్తీగా బతికేసి ఒక క్రానిక్ డిసీజ్తో చనిపోతున్నాము. ఇప్పుడు అలా లేదు పరిస్థితి. రీజన్స్ ఏంటంటే మనం తీసుకునే ఆహారం కానీ, పీల్చే గాలి కానీ, మన ఆలోచన విధానం కానీ, లేకపోతే ఈ టెక్నాలజీ పెరగడం కానీ, మన వర్క్ స్టైల్ కానీ, ఇవి ఒకటేని కాదు, 100 రకాల కారణాలు, రకరకాల కారణాలు ఉంటాయి, అనేకమైన కారణాలు ఉన్నాయి. ఈ గివెన్ సర్కమ్స్టెన్సెస్లో మనము మన శరీరాన్ని, అందులో ముఖ్యంగా మన గుండెను కాపాడుకోవాలంటే డాక్టర్ గారు చెప్పినట్టు, నేను డాక్టర్ కాదు కాబట్టి కొన్ని ఆహార అలవాట్లతో పాటు మన ఆలోచన విధానం కూడా మారాలి. మనము చేసే పని ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, ఆ పనిని ఏ రకంగా చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పనిని చేసేటప్పుడు మనం ఏ విధంగా మనసులో తీసుకుంటున్నాం,
నువ్వు ఏ పనైనా చెయ్యి, కానీ ఆ పనిని శుద్ధితో, దురాశ లేకుండా నిష్కపటంతో చేస్తే మనసు యొక్క ఆరోగ్యం బాగా ఉంటుంది. నేను నమ్మే సిద్ధాంతం అది. మనం ఏదైతే ఎక్కువ ఆలోచనలు పెట్టుకుంటాం అనుకోండి, ఎక్కువ గ్రీడీ ఉంది, ఎక్కువ ఆశ ఉంది, లేకపోతే ఎక్కువ నేను ఇంకా ఏదో సాధించాలా అనేది ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ స్ట్రెస్ వస్తుంది. అఫ్కోర్స్ సాధించడం అనేది చాలా ఇంపార్టెంట్, కానీ స్వార్థ బుద్ధితో ఆలోచించని దేశానికి సేవ చేయాలనుకున్నాండి, లేకపోతే సైంటిస్ట్ వల్ల ఒక మంచి ఇన్నోవేషన్ తయారు చేయాలనుకోండి, అది దట్ షుడ్ బి ఓరియంటెడ్ టు ది సర్వ్ ది నేషన్, ద థింకింగ్. అండ్ ఏమైందంటే అప్పుడు లేకపోతే నేను ఏదో కోట్లు సంపాదించాలా, లేకపోతే లక్షలు సంపాదించాలా, లేకపోతే మిలియన్స్ సంపాదించాలంటే అది వేరే రకమైన ఆలోచన. మన మనసులో ఒక విధమైన నెగటివ్ ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఎంతోమంది మనం బతకడానికి కొంత అవసరం, ఆర్థిక పని కొంత అవసరం, కానీ బతకడానికి డబ్బే అవసరం లేదు. ఇవ్వండి, నా సత్యానారాయణ కానీ ఎన్ని వేల కోట్లు సంపాదించినా, లేకపోతే బిల్ గేట్స్ కానీ, లేకపోతే ఇంకా చాలామంది మిలియనీర్స్ ఉన్నారు మన దేశంలో కూడా. వాళ్ళంతా వాళ్ళు తినేది మనం తీసుకున్న ఫుడ్డే కదా, వేరే ఏం తీసుకోరు. సో ఇలాంటి ఆలోచనలు అంటే నేను చేసే పనిని సమాజానికి, దేశానికి, నీ దేహానికి ఏదైతే మేలు జరుగుతుందో అలాంటి పనులు చేయడానికి ఎక్కువ కృషి చేస్తే నీ మానసికమైన, నీ మనసులో కానీ నీ యొక్క ఆలోచన విధానంలో మార్పు వచ్చేస్తుంది. ఆ మార్పే నీ శరీరాన్ని, నీ దేశాన్ని కాపాడుతుందని నేను విశ్వసిస్తాను. అందుగురించే దయచేసి మీరంతా డాక్టర్స్ కానీ, ప్రతి ఇండివిజువల్ కానీ మనం చేసే పని పట్ల నిబద్ధతతో ఏ పని చేసినా పర్వాలేదు, ఒక విధమైన స్వచ్ఛ ఆలోచనతోటి, ఒక పవిత్రమైన ఆలోచనతోటి ఆ విధానాన్ని దాన్ని చేస్తే మనము సక్సెస్ అవుతాం లైఫ్లో సక్సెస్ అవుతాం. నీకు సాటిస్ఫాక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ రోజులలో మనము చూస్తున్నాం చాలా అనారోగ్యం, హార్ట్ చిన్న పిల్లలకు 3 years బాబు, ఐ వాజ్ 3 years బాబు హార్ట్ అటాక్ తోటి, 40 years, 35 years, 25 years ఎక్సర్సైజ్ చేస్తూ చచ్చిపోతున్నారు, వాకింగ్ చేస్తూ చచ్చిపోతున్నారు. ఈవెన్ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు డాక్టర్స్ కూడా అన్ఫార్చునేట్లీ హ్యావింగ్ కిల్డ్ బై హార్ట్ స్ట్రోక్. సో హార్ట్ స్ట్రోక్ అనేది ఏజ్కి, వ్యక్తులకు, వృత్తికి, తర్వాత ఆహార్యానికి సంబంధం లేదు. వాకింగ్ చేస్తూ ఆడారు, షటిల్ ఆడుతూ కూడా అయిపోతున్నారు. సో దీనికి అంత కారణం ఏంటంటే స్ట్రెస్ వల్ల కూడా ఈ మన యొక్క ఆలోచన విధానము, స్ట్రెస్, మనం తీసుకునే ఆహారము, మనం చేసే అలవాట్లు. అఫ్కోర్స్ కొద్దిగా వాకింగ్ చేస్తే, ఎక్సర్సైజ్ చేస్తే, కొంచెం బాడీ ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేస్తే కొద్దిగా అన్ని రకాలమైన ఆరోగ్యాలను కొంతవరకు దూరం చేసుకోవచ్చు. కాబట్టి ఆరోగ్యం, ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు మన ఆలోచన విధానాన్ని కూడా ఒక పాజిటివ్ మేనర్లో తీసుకెళ్ళి నువ్వు ఏ పని చేసినా ఈ దేశానికి, ఈ సమాజానికి, నీ దేహానికి, నీ కుటుంబానికి మేలు చేసే విధంగా ఒక పాజిటివ్ మేనర్లో మన జీవితాన్ని నడిపించాలని, ఆ నడిపించే శక్తిని మనందరికీ ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.
నమస్కారం అందరికీ మెడికవర్ తరఫున వరల్డ్ హార్ట్ డే శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవాలి ఎందుకంటే ప్రజలకు అవగాహన కల్పించడానికి. ఈ అవగాహన కల్పించాలంటే గుండె జబ్బుల నివారణకి కనీసం సంవత్సరం ఒకసారైనా వీళ్ళందరూ గుండె వైపు చూసి ఏం జరుగుతుంది, ఎందుకు ఎలా ఉంది తెలుసుకోవడానికి కొన్ని చెకప్స్ చేసుకోవాలని మెడికవర్లో దీని సందర్భంగా మెడికవర్లో గుండె జబ్బుల నివారణ ప్యాకేజ్ ఉంటుంది. అది అందరూ అవకాశాన్ని వినియోగించుకోవాలని